అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్ట్రా. అందరూ బాగున్నారు కదా. ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్స్ అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా. 2025లోనే స్టార్ట్ అయినాయి. జోసెఫ్ ఎడ్లో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్స్ జరుగుతాయి, తర్వాత ప్రాజెక్ట్ ఫైర్ వల్ల అనేది స్టార్ట్ అయింది, కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము అది ఇదని. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సైట్ విజిట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వీళ్ళు 75 కంట్రీస్ని పక్కన పెట్టేస్తారో ఇమిగ్రేషను, కొంచెం మరి ఖాళీ అయ్యారో ఏమో యూఎస్ఏఎస్ వాళ్ళు తెలియదు, కానీ రీసెంట్గా ఏంటంటే సైట్ విజిట్స్ ఎట్ ద సేమ్ టైం మీ ఎల్సీఏలో ఇంటి అడ్రస్ ఉందనుకోండి, ఇంటికి వస్తున్నారంట. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. అంటే వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఇట్లా అంటే ఎల్సీఏలో ఇంటి అడ్రస్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి తలుపు కొట్టారట. యాక్చువల్గా ఇది నేను ఇంతకు ముందు కూడా విన్నా, మామూలుగా పోస్టులు పెడుతూ ఉంటారు కదా, దాంట్లో కూడా చూసాం. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదులే, కానీ ఇప్పుడు నాకు ఎవరో మెసేజ్ పెట్టి ఇలా ఇలా జరిగింది సార్ అని చెప్పారనమాట. అంటే జనరల్గా అప్పుడప్పుడు నాకు మెసేజ్లు పెడతా ఉంటారు, వీడియో చేయండి అది అని. అలాగే యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇది కూడా పెట్టారనమాట. అయితే ప్రెజెంట్ అయితే సైట్ విజిట్స్ ఎక్కువైనాయి. ఓకే, సో డిహెచ్ఎస్ వాళ్ళు, ఐస్ వాళ్ళు కలిసి కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడదాం. గొంతు కొంచెం తేడా ఉందండి, ఒక 2 days నుంచి హెల్త్ బాగాలేదు, ఏమనుకోవద్దు. కొంచెం వాయిస్ రఫ్గా ఉండుండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ. యాజ్ పార్ట్ ఆఫ్ ది H1B మోడరైజేషన్ రూల్ అనేది ఒకటి లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, దానివల్ల ఏంటంటే అసలు కంపెనీస్ ఎందుకు లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు, స్పెసిఫిక్గా H1 వాళ్ళని తీసుకుంటున్నాయి, లోకల్ టాలెంట్ ఎందుకు దొరకట్లేదు అనేసి మెయిన్గా చాలామంది దాని మీద ఫోకస్ పెట్టారు. అటు యూఎస్ఏఎస్ వాళ్ళు ఫోకస్ పెట్టారు, డిహెచ్ఎస్ వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఐస్ వాళ్ళు ఎక్కడైనా వచ్చి పట్టుకోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, చెక్ చేయడం అవన్నీ చేస్తున్నాయి. మోరార్లెస్ ఐస్ వాళ్ళు ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇప్పుడు అన్లెస్ అంటిల్ వెళ్ళి స్పెసిఫిక్గా పట్టుకోవాలి అని అనుకుంటే తప్ప H1B వాళ్ళ జోలికి అయితే 90% రారు నాకు తెలిసి. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేను వింటున్నది ఏంటంటే, సోషల్ మీడియాలో కూడా కొంత రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, టిప్ ఆఫ్ మెసేజ్లు ఎక్కువ ఇస్తున్నారంట. అయితే మీరు ఒకసారి రీసెంట్గా చూసినట్టుంటే సరా గొంజాలిస్ అని ఆమె యూట్యూబర్ స్టార్ట్ చేసింది కదా, ఆమె క్లియర్గా చెప్పిందనమాట, మా దగ్గరికి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము దాన్ని యుఎస్ఏఎస్కి పంపిస్తున్నాము అని. మేమే ఇంత సింపుల్గా ఈజీగా ఇన్ని లూప్ హోల్స్ తెలుసుకున్నప్పుడు యుఎస్ఏఎస్ వాళ్ళు ఎందుకు తెలుసుకోవట్లేదు అని చెప్పేసి ఆమె పబ్లిక్గా సోషల్ మీడియా పోస్ట్ అలా పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అంటే ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మనం ఏం పట్టించుకోలేదా అని జనాలు అనుకుంటారన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. సో దానికి తోడేంటంటే ఇప్పుడు H1 వాళ్ళు చాలామంది కూడా ఇట్లా కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోవడం, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ స్టార్ట్ చేశారు. అయితే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టిప్ ఆఫ్ ఈమెయిల్స్. ఈ టిప్ ఆఫ్ ఈమెయిల్స్ ఎవరైనా ఇవ్వచ్చు, మీ పక్కన ఉండేవాడు ఇవ్వచ్చు, మనోడు ఇవ్వచ్చు, మన ఇంటి పక్కోడు ఇవ్వచ్చు, ఇంకెవడో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక H1B పర్సన్ పేరోల్ రన్ చేసుకుంటున్నాడు, జాబ్ పోయింది, జాబ్ లేదు, పేరోల్ రన్ చేసుకుంటున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, జరుగుతుందని నాకు తెలియదు కానీ నేను సింపుల్గా చెప్తున్నాను నేను. అలాంటప్పుడు ఇతని మీద ఎవరికో కోపం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా టిప్ ఆఫ్ ఈమెయిల్ ఇచ్చేస్తే చాలు. ఇప్పుడు డిహెచ్ఎస్ వాళ్ళు టిప్ ఆఫ్ ఈమెయిల్స్ని చూసి వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరకు వచ్చి ఎల్సీఏ గురించి అన్ని చెక్ చేసి అప్పటికప్పుడు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోరు. వాళ్ళు ఏంటంటే ఎవిడెన్స్ కోసం కలెక్ట్ చేసుకోవడానికి వస్తారనమాట. ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్లో కూడా అదేంటంటే వాళ్ళు ఎల్సీఏలో హోమ్ అడ్రస్ ఉందని డైరెక్ట్ ఇంటికి వచ్చారట, తలుపు కొట్టారట. సో తర్వాత ఏదో వాళ్ళకి ఈమెయిల్ పెట్టారట. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంప్లాయర్ని కూడా అడుగుతారనమాట. అంటే ఇప్పుడు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా ఏంటంటే సైట్ విజిట్కి వచ్చినప్పుడు నువ్వు క్లయింట్కి లాగిన్ అవ్వు, నువ్వు క్లయింట్కి ఈమెయిల్స్, మనం వర్క్ చేసేటప్పుడు కన్వర్జేషన్ ఉంటుంది కదా, ఈమెయిల్ కాన్వర్జేషన్, ఆ ఈమెయిల్ కాన్వర్జేషన్ చూపించు. తర్వాత నీ క్లయింట్ లాగిన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి లాగిన్ అవుతున్నాము, లేకపోతే మేనేజర్తో మాట్లాడుతున్నాము, లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన దేంట్లో ఒక దాంట్లో అయితే మనం రిమోట్ లాగిన్స్ అయితే అవుతాం కదా, అవి చూపించమని అడగటము, ఇలాగా చేస్తున్నారు. సో అయితే ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ది H1B ఎక్స్టెన్షన్కి వచ్చినప్పుడు సైట్ విజిట్కి రావడం అనేది ఓకే, కామన్ అని అనుకోవచ్చు. బట్ సడన్గా ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఒక 1 week 10 days నుంచి ఈ లా ఇమిగ్రేషన్ ఫోరమ్స్లో వీటిలో కూడా రాశారనమాట, సైట్ విజిట్స్ పెరుగుతున్నాయి. జస్ట్ వాళ్ళు ర్యాండమ్గా పికప్ చేసుకొని వస్తున్నారు. అంటే వాళ్ళకి ఏవో అనాలిటిక్స్ రన్ చేస్తూ ఉంటారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి ఈ పాలంటీర్ తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి అన్ని లింక్ చేశారు కదా. ఇప్పుడు ఐసు తర్వాత CBP వీళ్ళందరూ లింక్ చేసుకున్నారు కాబట్టి
డేటా ఉంది. ఆ డేటాని అనాలిటిక్స్ రన్ చేసుకుంటే అనాలిటిక్స్ ప్రకారం ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి తలుపు కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు క్లయింట్కి లాగిన్ అవ్వమన్నారు, అతను అవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పేరోల్ రన్ చేసుకుంటా ఉన్నాడు, ఇన్ హౌస్ క్లయింట్ అంటారు, ఏం ప్రాజెక్ట్ చూపిస్తారు? కంపల్సరీ ఏదో ఒక పర్టికులర్ ఈమెయిల్స్ చూసినా కూడా తెలిసిపోతుంది. అంటే ప్రాజెక్ట్ గురించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? జనరల్ ప్రాజెక్ట్ సినారియోస్లో చూసుకుంటే జనరల్ వర్కింగ్ రొటీన్ లైఫ్లో ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది. టీమ్ లీడ్తో ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్తో ఉంటుంది, లేకపోతే క్లయింట్తో ఉంటుంది, లేకపోతే మన టీంలో ఇంటర్నల్ మన డిస్కషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఓపెన్ చేయమన్నారు అనుకోండి, ఓపెన్ చేసి నువ్వు వర్క్ చేస్తున్నా ఏవో జనరల్గా వర్క్ చేసేటప్పుడు మనం టీంలో మాట్లాడుకుంటాం కదా, ఎవ్రీడే స్టాండప్స్ అనో ఇంకోటనో అంటే ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడా లేదా తెలుసుకోవాలంటే చాలా ఈజీ అనమాట. చాలా అంటే చాలా ఈజీ. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. లే ఆఫ్స్ జరిగిన తర్వాత మరి ఇన్ని లే ఆఫ్స్ ఇప్పుడు మొన్న ఒరాకిల్ వాళ్ళు తీసారా, తర్వాత అమెజాన్ 16,000 డిసెంబర్లో తీసేసిందే, మళ్ళీ ఇప్పుడు కొత్త లే ఆఫ్స్ ప్లాన్ చేస్తున్నారా, తర్వాత బ్యాంకులు కొన్ని జాబులు పోతున్నాయా. మోరార్లెస్ 90%లో అన్ని ఐటీ జాబులు కాకపోయినా 60-70 అయితే ఐటీ జాబులు ఉంటాయి కదా, 60-70%. మరి వీళ్ళంతా ఎక్కడ అకామిడేట్ అవుతున్నారు? మళ్ళీ ఇమీడియట్గా అందరికీ జాబులు వస్తున్నాయా? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ కూడా ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, కొంతమంది ఇట్లా పేరోల్ రన్ చేస్తున్నారు, లేదు ఏదైనా ఒక ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఒక 2-3 H1Bలు ఫేక్ అని తెలిసినాయి అనుకోండి, ఆ కంపెనీ ఎంప్లాయర్కి సంబంధించినటువంటి పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారో డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా కొట్టచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంటికి వెళ్ళి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఇంటికి వెళ్ళి, ఇప్పుడు జస్ట్ ఇన్ హౌస్ క్లయింట్ పెట్టారు అనుకోండి, అంటే ఇన్ హౌస్ క్లయింట్ పెట్టినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మొన్న సరమ గొంజాలీస్ ఎక్స్పోజ్ చేసింది కదా, ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఎవరు లేరు అక్కడ, కానీ ఒక 10 మందో 15 మందో H1Bలు ఉన్నారు, క్లయింట్ ప్లేస్లో పనిచేస్తున్నారు. ఓకే, ఆ 15 మందిలో ఒక 10-12 మంది జెన్యున్గా పనిచేస్తున్నారు అనుకుందాం. ఒక 3 ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని చెప్పి LCAలో మెన్షన్ చేసి H1 అప్లై చేశారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పనిచేస్తున్నామని చెప్పాలి? కంపెనీయా? లేదు. ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఇంట్లోంచే కదా చేస్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసి ఏం పెడతారు అంటే రిమోట్, మన ఇంటి నుంచి పనిచేస్తున్నాం అని పెడతారు. ఇంటికి వచ్చి చూపించి నువ్వు ప్రాజెక్ట్ ఏది అంటే ఏం ప్రాజెక్ట్ అని చూపిస్తాం? ఏముండదు కదా. కాన్వర్జేషన్ ఏం చూపిస్తాం? లాస్ట్ 3 months ఈమెయిల్ చూపించమంటే ఏం చూపిస్తాం? శాలరీ మాత్రం చూపించవచ్చు, పే స్లిప్స్ మాత్రం చూపించవచ్చు. ఎందుకంటే ఒకవేళ జాబ్ లేకుండా చేస్తున్నారు అనుకోండి, పేరోల్స్ చేస్తే నేను చెప్పేది, ఒకవేళ చేస్తే అవి చూపించవచ్చు కానీ వర్క్ చూపించలేం కదా. సో అలాంటి H1Bలు, ఫ్రాడ్ H1Bలు చాలా ఉన్నాయి అనేది వీళ్ళ డౌట్ అనమాట. అందుకని చెప్పండి అంటే వీళ్ళు ఇప్పుడు ఆ LCA చూసి LCA ప్రకారం ఆ రిమోట్ లొకేషన్ ఏదైతే ఉందో, మీరు ఇంటి నుంచి పనిచేస్తున్నారా, క్లయింట్ దగ్గర పనిచేస్తున్నారా. రీసెంట్గా మనం చూసాం కదా, ఒక డైరెక్ట్ క్లయింట్ ప్లేస్కి వెళ్ళిపోయారంట, చెక్ చేశారట, అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు అనమాట. క్లయింట్ ప్లేస్కి వెళ్ళారట, చెక్ చేశాడా, అతను జాగ్రత్త వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి అతనికి ఏం ప్రాబ్లం లేదు, అన్నీ చూపించేస్తారు. సో ఐసీ వాళ్ళు కూడా వెళ్ళి చెక్ చేశారని చెప్పి చూసాం. సో మెయిన్ ఏంటంటే H1B మాత్రం చాలా సీరియస్గా క్రాక్ డౌన్ అయితే అవుతుంది. అయితే ఇది ఎవరికి ప్రాబ్లమ్ అంటే జెన్యూన్గా జాబ్ లేనటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే ఇన్స్పెక్షన్ జరగనంత వరకు మీకు ప్రాబ్లం అయితే లేదు. ఇన్స్పెక్షన్ ఎక్కడన్నా జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ FDNS కానీ DHS కానీ ఏదన్నా రకమైన సైట్ విజిట్, ఐస్ సైట్ విజిట్ కానీ, ఎందుకంటే ఐస్ వాళ్ళు DHS వాళ్ళు కలిసి కొలాబరేషన్తో డేటా గ్యాదర్ చేసుకొని వాళ్ళ సైట్ విజిట్లు చేయటము ఇవన్నీ చేస్తున్నారట. సో మొత్తానికి ఏంటంటే H1B మీద అయితే డీప్గా వెట్టింగ్ అయితే పక్కా జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సింపుల్గా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక వాళ్ళు మీ LCAలో ఒకటి ఉంది, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఒకటి ఉంది, మీ CVలో ఒకటి ఉంది, ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అడుగుతారు. ఒకవేళ వాళ్ళు మీ సైట్ విజిట్కి వచ్చారనుకోండి, మీ ఎంప్లాయర్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. మరి ఈ పర్సన్కి ప్రాజెక్ట్ లేదు, ఇన్హౌస్ ప్రాజెక్ట్ అన్నారు. కొంతమంది ఏంటంటే ఓకే ఇన్హౌస్ ప్రాజెక్ట్ అని తీసుకుంటారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ కన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రాజెక్టు 100% కన్ఫర్మ్ కాదు కదండి. ఓకే ఇప్పుడు ఒక 1 రోజుల్లో ప్రాజెక్ట్ సైన్ ఆఫ్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఏంటి, మనం ఒక 2-3 ఎంప్లాయీస్ని తీసేసి రెడీగా పెట్టేసుకుంటారు అన్నమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా క్లయింట్ ఏమంటాడంటే నేను సైన్ అప్ చేయగానే నాకు ఇమీడియట్ స్టార్ట్ అయిపోవాలి, మీరు ఎంప్లాయీస్ని అయితే తీసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు కూడా తీసుకొని పెట్టుకుంటారు అనమాట.
అప్పుడు ఏంటి ఇంకొక 1 మంత్లో ప్రాజెక్ట్ సైన్ ఆఫ్ అవుతుందని చూపించాలి. సో అవి కూడా డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఇగో ప్రాజెక్ట్ సైన్ ఆఫ్ అవుతుంది, మేము ఒక నెల రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాము, అందుకని ముందే తీసుకున్నాము, మేము శాలరీ ఇచ్చి మెయింటైన్ చేస్తున్నాము, ఇది కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. మాకు మా కంపెనీకి మా క్లయింట్కి జరిగేటువంటి కమ్యూనికేషన్ అనమాట ఇది. సో అలాంటివి చూపించడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే టిప్ ఆఫ్ ఈమెయిల్స్ అండి, అది కొంచెం ఖచ్చితంగా సీరియస్. ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకొని ఆ యూట్యూబర్స్కి ఆబ్వియస్లీ వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎవరో ఒకళ్ళు టిప్ ఆఫ్ ఇవ్వండి అయితే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అయితే రాదు. ఆలోచించండి, ఎక్కడో ఉండే యూట్యూబర్కి ఏదో ఒక అడ్రస్లో ఈ కంపెనీ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే కంపల్సరీ టిప్ ఆఫ్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ టిప్ ఆఫ్స్ అనేవి నాకు కూడా వచ్చినాయి 2-3 ఈమెయిల్స్. సార్ ఇట్లా అంటే ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు, ఫెడప్ అయిన వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో చూసి ఫ్రస్ట్రేట్ అవుతారు చాలామంది. ఓకే, మనకి జాబ్ రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ సిటిజన్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఫెడప్ అవుతారు. మొన్న నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చదివాను అనమాట. ఏంటి అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అట, మన తెలుగు వాడట, అంటే అథెంటిసిటీ తెలియదు కాబట్టి నేను ఇక్కడ స్క్రీన్ షాట్లు అవి పెట్టలేను, కానీ కన్ఫర్మ్ కాకుండా ఎందుకు పెట్టడం, జనరల్గా మనం ర్యాండమ్ చూస్తుంటే బోల్డ్ మెసేజ్లు వస్తుంటాయి కదా. ఎవరో ఒక స్టూడెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అని చెప్పేసి అప్పదని చెప్పి జాయిన్ అయ్యాడంట. వాళ్ళకి సైట్ విజిట్ జరిగిందట. జరిగినప్పుడు ఆయనే ఇగో ఇట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తారు కదా, ఇన్ఫార్మ్ చేశారట. అంటే ఈయన మీదకి రాకుండా ఉండడానికి చేశాడా మరి, అంటే లేడీ, సారీ ఈమె మీకు అదే మేనేజర్ వచ్చేసి లేడీ అనమాట. ఈమె మీదకి రాకుండా ఉండడానికి చేశారా మరి ఏంటనేది తెలియదు. కానీ అయితే ఆ తర్వాత ఈమె కన్ఫ్రంట్ చేస్తే ఇలాంటి వల్లే మన గ్రీన్ కార్డ్ వాళ్ళకి జాబులు రావట్లేదు అని అన్నారు అనేసి పోస్ట్. మరి ఎంతవరకు 100% నిజమో నాకు తెలియదు, కానీ బట్ ఏంటంటే కొంత జెలసీ అనేది ఫామ్ అవ్వటం అయితే డెఫినెట్గా అవుతుంది. ఎవరైనా కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు సిటిజన్స్కి జాబులు రావట్లేదు అంటే ఆ సిటిజన్ ఇండియానో కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లోకల్ బార్ అండ్ బాటప్ అమెరికన్ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏంటంటే అది వాళ్ళలో కసి అనేది పెరుగుతుంది అన్నమాట. పెరిగినప్పుడు ఏం చేస్తారంటే టిప్ ఆఫ్లు ఇస్తూ ఉంటారు. సో అలా టిప్ ఆఫ్లు ఎక్కువ జరుగుతున్నాయి అనేసి విన్నా. కాబట్టి ఏంటంటే మీ రూమ్మేట్లతో గొడవ పెట్టుకోవటము, కంపెనీలలోని మీ టీంతో గొడవలు పెట్టుకోవటము, మీ మేనేజర్లతో గొడవలు పెట్టుకోవటము చెప్పలేమండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ అంటే ఈ టిప్ ఆఫ్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మీకు జాబ్ లేకపోయినా, పేరోల్ రన్ చేస్తున్నా, లేకపోతే మీ టీంలో మీ ఎల్సిఏ కరెక్ట్గా మ్యాచ్ కాకుండా ఉన్నా, ఏదన్నా ఒక్క నెగిటివ్ పాయింట్ కనుక మీ వైపు ఉంటే ఏంటంటే అవతలోడికి మనం దొరికిపోతాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ ఏ రీజన్ కింద అయినా సరే మనకి పడలేదు అంటే వాళ్ళు టక్కున ఇమ్మీడియట్గా టిప్ ఆఫ్ చేసేస్తారు. చేయంగానే వచ్చి తీసుకెళ్ళి మిమ్మల్ని పట్టుకొని డిపోర్ట్ చేస్తారా అంటే అంత సింపుల్గా చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు, మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని చెక్ చేస్తారు, తర్వాత మీకు ఈమెయిల్ పంపించడమో, లేకపోతే మీ కంపెనీకి ఈమెయిల్ పంపించడమో, ఆర్ఎఫ్ఈలు అడగడమో, ఈ జెన్యూన్గా ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అని అడగడమో, ఇగో ఈ డిస్క్రిపెన్సీ ఉంది, ఇది ఉంది, అయితే మీరు యాక్చువల్గా కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్పేసి అప్పుడు ఇంకా వాళ్ళు పిటిషన్ రివోక్ చేయడమా, లేకపోతే వీసా రివోక్ చేయడమా, రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. కాకపోతే ఓవర్ నైట్ అయితే ఏది అవ్వదు. బట్ ఏంటంటే వీలైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. క్లయింట్ ఇన్హౌస్ ఎవరైనా పెట్టుకొని ఉంటే మాత్రం, మెయిన్ ఇన్హౌస్ ప్రాజెక్టులు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వటం అయితే పక్కా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సారీ గొంతు బాగాలేదు, ఏమనుకోకండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.